ప్రేమిస్తున్నాను, నీకోసం మతం కూడా మార్చుకుంటాను అంటూ నమ్మించాడు. కానీ పెళ్లి తర్వాత బయటపడిన నిజం మాత్రం ఆ మహిళ జీవితాన్ని నరకంగా మార్చేసింది. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 26 ఏళ్ల బాధితురాలు తన ఇంటి కింద ఉన్న షాపును అద్దెకు ఇవ్వటానికి గతేడాది మేలో వెబ్సైట్ లో ప్రకటన ఇచ్చింది. దాన్ని చూసి నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్ అనే వ్యక్తి షాపును అద్దెకు తీసుకున్నాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీకోసం మతం కూడా మార్చుకుంటాను అంటూ ప్రేమ పేరుతో ఆమెను నమ్మించాడని బాధితురాలు చెబుతోంది. ఒకరోజు భోజనం కోసం బేగంపేటలోని తన సోదరుల ఇంటికి తీసుకెళ్లిన నవాజ్ అక్కడ జ్యూస్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడని, స్పృహ కోల్పోయిన తర్వాత తన సోదరులు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని మహిళ ఆరోపిస్తోంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో గత జూన్ లో కూకట్పల్లి రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇద్దరు వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత కూడా భర్తతో పాటు అతని సోదరులు స్నేహితులు తనపై పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు 2 నెలలుగా భర్త కనిపించకుండా పోయాడని, తనను మోసం చేసి పరారయ్యాడని ఆమె ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం బేగంపేట పరిధిలో జరిగినందున కేసును మల్కాజ్గిరి కమిషనరేట్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.